గురుగారు, తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ వారం అంతటా కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? మకర రాశి వారికి షష్ఠగ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, పంచమంలో గురువు, తృతీయంలో శుక్ర, రవి, రాహు, శనులు 4 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి. మంచి కాలం నడుస్తోంది. సులభంగా విజయం వరిస్తుంది. మీ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. మైత్రీభావంతో పనిచేయండి. శ్రేష్టమైన శ్రేయస్సుని సంపాదించండి. ఆర్థికంగా మంచి శక్తి లభిస్తుంది. ఆర్థిక ఉత్పాదక శక్తి కలుగుతుంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. అందుకు అవసరమైన మార్గాలు సుగమమవుతాయి. బుద్ధి చైతన్యంతో యోచిస్తే అభివృద్ధికి అవసరమైన సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఆశించిన విధంగా భవిష్యత్తు ఉంటుంది. మీ పనులు ఎందరికో ఆదర్శం అవుతాయి. తగిన సామర్థ్యం లభిస్తుంది. ప్రశంసలుంటాయి. మీ ప్రతిభ మరింత విస్తరిస్తుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. లక్ష్యం సిద్ధించే వరకు శ్రద్ధతో కర్తవ్యాలను నిర్వర్తించండి. మంచి జరుగుతుంది. అలాగే వ్యాపారంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. న్యాయపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మేలు. మకర రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది. మకర రాశి వారు లక్ష్మీ దర్శనం చేస్తే సంతృప్తి పెరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.